మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. అందరికీ నమస్కారం అండి. వేదికని అలంకరించిన పెద్దలకు, మన ఎంపీ బాలశౌరి గారికి, మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు, వేరే మహిళలకు, అందరం కూడా మన యొక్క నియోజకవర్గాల్లో, అలాగే మన డివిజన్లో, మన మండలాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను, పార్టీ యొక్క బలోపేతానికి ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరికి మనం విశ్లేషించి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాన్ని తీసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరు ముందుకి ఇష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజు గారికి ధన్యవాదాలు. ప్రీతం నాయకులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బండి రామకృష్ణ గారికి, మిత్రులు శ్రీ బండి రామకృష్ణ గారికి, శరవణశెట్టి రమేష్ గారికి, చిరకపూడి పాపారావు గారికి, బోరగడ్డ శ్రీకాంత్ గారికి, మండల రాజ జన సైనికులకు, వేరే మహిళలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పదవుల కోసం ఆరాటపడకుండా సమాజం కోసం ఆలోచించేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నీతి నిజాయితీలకు ప్రత్యేకగా రాజకీయాల్లో నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారి సైన్యం మనమంతా కూడా. వారి సభ్యత్వానికి ఉద్యమే అని పేరు పెట్టారు. అంటే మనంతా కూడా ఉద్యమకారులు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళం, సమాజంలో అసమానతను తొలగించడానికి నడుము కట్టిన వాళ్ళం, సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎలుగెత్తి ప్రశ్నించే వాళ్ళం మనం అని చెప్పన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆలోచనతోనే ఆయన ఎంతో ఆలోచించి పేరు పెట్టే చాలా విచిత్రమైన విషయం, ఉద్యమి. అంటే మనం ఒక్కొక్కరం ఒక ఉద్యమకారులు. అంతేకాకుండా ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. సహజంగా పదవి ఏదైనా చేపడితే ఆ పదవి ద్వారా అనుభవించాలని చెప్పి ఆలోచించా పార్టీలు ఉంటారు, నాయకులు ఉంటారు. పదవి ఒక బాధ్యతతో కూడుకుందని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఇటీవల మన పదవులు ఎవరైతే అధిష్ఠించారో అందరినీ ఆహ్వానించి, మీరు ఈ పదవి ఏదో మీ భోగలాలిస్తా కాదు, ఈ పదవి ఏదో జనం సమస్యలు తీర్చడానికి ఒక బాధ్యతతో కూడుకుంది, ఇది ఆ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన ఆశయాలు మహత్తరమైనవి. ఆయన సమాజంలో ఒక విప్లవం రావాలని చెప్పి కోరుకుంటున్న వ్యక్తి, సమాజంలో మార్పు కోసం తపన పడిన వ్యక్తి. ఇవాళ అన్ని రంగాలు కూడా విలువలు కోల్పోయిన పరిస్థితి. అందులో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాలు కూడా ఏ విధంగా అతలాకుతలం అయిపోయాయో, ఏ విధంగా అవినీతిమయమైపోయాయో ఈ విధంగా చెప్పాల్సిన అవసరం. ఇవాళ మన ఒక నీతి మార్గాన్ని నడుస్తూ మళ్ళా విలువలని సంతరణ చేసే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వల్ల మనందరి మీద ఉందన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. ఆలోచనకు అనుగుణంగానే ఈ రోజున మనందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క ఆశయాలకి మనందరం కూడా వారధులుగా నిలవాల్సిన అవసరం ఆవశ్యకంగా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం హృదయపూర్వకంగా చేస్తాం. ఈ ఉద్యమి సభ్యత్వం తీసుకోవడం అంటే అది ఒక సమాజంలో ఒక మార్పు తేవటానికి నడుము కట్టామన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇందాక పెద్దలు కొంతమంది మాట్లాడుతూ వాటితో నేను ఏకీభవించగలమండి. గత సారి సభ్యత్వంలో 13,000 సభ్యత్వం అమీగఢ్ నియోజకవర్గంలో జరిగింది. ఆ 13,500 రూపాయలు చెల్లించేది నా సభ్యత్వానికి మాత్రమే నేను చెల్లించుకున్నాను తప్ప ఎవరో కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళు చెల్లించుకొని చేయలేదు. అలా చేరినప్పుడే ఆ సభ్యత్వానికి విలువ ఉంటుంది.
అంతేగాని విలువ కడితే దానికి విలువ ఉంటుంది. అది మిగతా పార్టీలు చేసే పని కానివ్వండి, మన పార్టీలు చేయాల్సిన పని కాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మన పార్టీలో మనం ఖచ్చితంగా ఒక అంకిత భావంతో గల కార్యకర్తలుగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క అనుచరులుగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క సాధనలుగా, ఆయనకి వారధులుగా నిలబడాల్సిన వాళ్ళు మనం స్వచ్ఛందంగా మనం చెల్లించి మనం మనస్ఫూర్తిగా చేయాల్సిన అవసరం ఉంది. దొంగ సభ్యత్వాన్ని చేర్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత మనకు లేదని చెప్పి మాత్రం మనం చూస్తాం. ఎందుకంటే ఇవాళ అనేక రాజకీయ పార్టీలు చూశాయి. 12 సంవత్సరాల పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే నేను పనిచేశాను కృష్ణా జిల్లా, ఇదే బంధంలో ఉండి. తర్వాత తెలుగుదేశం చూశాను. కానీ అక్కడ సభ్యత్వాలు చేరే పద్ధతి వేరు, ఇక్కడ సభ్యత్వం పద్ధతి వేరని మాత్రం మనం చేస్తున్నాం. దీన్ని మాత్రం మనం కాపాడుకోవాల్సిన అవసరం. మన సంఖ్య కాదు కావాల్సింది. 8,000 మంది చేర్చా, 8 లక్షల మంది చేర్చామన్నది అది నేనైతే దాన్ని అనుకోను. చేయడం వాళ్ళు నిస్వార్థంగా, నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కట్టుబడి వాళ్ళు కావాలి. ఆయన మీద అభిమానం చేయని వాళ్ళు కావాలి. ఆ దిశలో మీరు దయచేసి ఆలోచన చేయడం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆయన ఏమన్నారు, మనం ఏదో సభ్యత్వాలు దొంగ చేర్చాల్సిన బాధ్యత అవసరం కూడా మనకు లేదు. ఎందుకంటే మన వీర సైనికులు, వీర మహిళలు సామాన్యులు కాదని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇంతటి అంకుటిత భావం గల కార్యకర్తలు ఏ పార్టీలో లేరు. అది ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అది సాధ్యమైందని చెప్పి వేదిక మీద కూర్చున్న వాళ్ళు మా వల్ల జరిగేది కాదు. ఇదంతా ఏదో మేము ఆ కీర్తిని మేమేదో పొందొచ్చు, అది వేరే సంగతి కానివ్వండి. ఇదంతా కేవలం జన సైనికులు, వీర మహిళల కృషి, వారి యొక్క శ్రమ, వారి యొక్క పట్టుదలను మాత్రమే మనం చేస్తాం. అంటే మా నియోజకవర్గం నేను చెబుతున్నాను. మా నియోజకవర్గంలో ఆ రకంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. పార్టీ అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఆ రకమైన కార్యకర్తలు మనం తయారు చేసుకోవాలి. ఆ రకమైన సభ్యత్వాన్ని మనం చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా చెప్పి మాత్రం సందర్భంలో చేస్తాం. తర్వాత ఈ రోజున మనకి అనేక నామినేటెడ్ పదవుల్లో అవకాశం కలిగింది. మామూలుగా నిజమైతే 50% మేము నామినేటెడ్ పదవులు తీసుకున్నాం. సహకార సంఘాలు కానివ్వండి, నీటి సంఘాలు కానివ్వండి, దేవస్థానాలు కానివ్వండి, అలాగే మిగతా చోట్ల మనకి శాసనసభ్యులు లేరు కనుక తక్కువ సంఖ్యలో మీకు లభించవచ్చు. కానీ నేను చెబుతున్నాను, ఎవరైతే ఇవాళ జనసేన నుంచి ఈ పదవులు పొందారో వాళ్ళందరూ కూడా పరిశ్రమించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని చేర్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో. రెండోది ఇందాక పెద్దలు చెప్పారు, ఇప్పుడు జరిగే సభ్యత్వం చాలా ప్రాముఖ్యత కలది. పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు, మన గురించి. వాళ్ళ కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు రేపు స్థానిక సంస్థలు వస్తాం. స్థానిక సంస్థల్లో మనం ఏదైనా సీటు తీసుకోవాలంటే ఒక సర్పంచ్, లేకపోతే ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ తీసుకోవాలంటే అది కేవలం మనకున్న సభ్యత్వం దృష్ట్యా పోరాడి సాధించుకోవడానికి ఆస్కారం ఉంది. అంచేత మనం ఒక గ్రామంలో కానివ్వండి, ఒక ఎంపీటీ స్థానంలో కానివ్వండి, లేకపోతే జడ్పీటీ స్థానంలో కానివ్వండి, మనం ఎన్ని వేల సభ్యత్వాలను చేర్చగలిగితే అప్పుడు మనం పోరాడి మాకు ఇంతమంది సభ్యులు ఉన్నారు, మాకింత బలం ఉంది, కానీ మాకే కేటాయించాలని చెప్పి అడిగే అర్హత మనం లభిస్తాయి. ఈ విషయం మాత్రం జన సైనికులు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాత్రం మనం చేస్తాం. దానిలో స్థానిక సంస్థల్లో మళ్ళా మొన్న 21 అంటే గెలిచాము. రేపు రాబోయే రోజుల్లో మనం అదే విధంగా స్థానిక సంస్థల విజయకేతనం ఎగరేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎగరేయడానికి నాంది ఈ సభ్యత్వం అనే విషయం మాత్రం దయచేసి గదలు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం అందరినీ కోరుకుంటూ, ఈ రోజున మన పార్లమెంట్కి ఈ సభ్యత్వ నమోదుకి సమన్వయకర్తగా మన పార్లమెంట్ సభ్యులు భారతీయ గారిని నియమించినందుకు ప్రత్యేకించి నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గడ్డం రాజు గారు, కృష్ణా జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు అవరగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి అనేక పదవులు ఇస్తున్నటువంటి అనేక మంది పెద్దలు, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన పెద్దలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు మనం సభ్యత్వ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. ఈరోజు
మన జనసేన పార్టీని గురించి ఒక మాట చెప్పాలి అంటే, ఎలక్షన్స్ కాగానే ఒక సంవత్సరానికో లేదా సంవత్సరంన్నరకో కొంచెం గ్రాఫ్ తగ్గుతుంది పార్టీలకి అని చెప్పి చెప్పుకుంటుంటారు ఎక్కడైనా సరే, కొన్ని సందర్భాలు. కానీ ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు కూడా మన గ్రాఫ్ పెరుగుతానే ఉంది అనడానికి కారణం అది మన పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన మనం పార్టీ నడిచేటువంటి విధానం అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మన గ్రాఫ్ ఈ రోజు కూడా ఎక్కడ కూడా పడలేదు, అది డైలీ పెరుగుతానే ఉంది. నేను ఢిల్లీ పెద్దలతో మాట్లాడేటప్పుడు అనేక మంది మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు జనసేన పార్టీ అనగానే, ఎంపీలు అనగానే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం వస్తుంది. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలు స్పష్టంగా ఉంటాయి, ఆయన ఆలోచన విధానం స్పష్టంగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఏదన్నా పెద్ద పెద్ద మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు అనేటువంటి మాట వస్తుంది. దానికి చాలా మనందరం కూడా గర్వించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. జనసేన పార్టీ ఉద్యమీ కార్యక్రమం మనందరికీ తెలుసు. ఆత్మగౌరవం, పారదర్శక పాలన, ప్రజాస్వామ్య విలువల కోసం పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. జనసేన పార్టీ సభ్యత్వం అంటే ఒక గౌరవంగా భావించుకోవాలి, అది ఒక బాధ్యత. ఈరోజు సమాజంలో గ్రామాల్లో కానివ్వండి లేదా పట్టణాల్లో కానివ్వండి అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటినీ మన సభ్యులు ఎవరైతే ఈరోజు ఉద్యమీ సభ్యులుగా ముందుకు వస్తారో వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని ఉన్న సమస్యలన్నింటినీ ఐడెంటిఫై చేసి ఆ సమస్యలను పరిష్కారం కోసం పనిచేసినటువంటి వ్యక్తే నిజమైనటువంటి జనసేన కార్యకర్త అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పెన్షన్స్ కార్యక్రమాన్ని కానివ్వండి, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి పోర్టుఫోలియోలో దాదాపు 4,000 కోట్ల రూపాయల పైన రోడ్లు వేసాం. ఈ మధ్యనే చాలా పనులు మళ్ళా శాసకీయ నిధుల నుంచి దాదాపు మన నియోజకవర్గానికి కూడా దాదాపు 100 కోట్ల రూపాయల పైన డబ్బులు ఇచ్చి అవి కూడా చేస్తూ ఉన్నాం. వీటిలన్నిటికీ మన కార్యకర్తలు ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను గుర్తించి ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం సమాజంలో జనసేన పార్టీకి ఒక విలువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు జిల్లా ప్రెసిడెంట్ రామకృష్ణ గారు కానివ్వండి, బుద్ధప్రసాద్ గారు కానివ్వండి ఒక మంచి పాయింట్ చెప్పారు. నేను కూడా చెప్దామని వచ్చాను ఆ పాయింట్ కూడా. యాక్చువల్గా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి, అలాగే సర్పంచ్, వార్డు మెంబర్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మనం మొన్న 2 పార్లమెంటు సీట్లు, 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నాం. ఆ రోజు మన బలం సే అబౌట్ మనకు ఆ రోజు మన బలం కొంతవరకు ఉందని చెప్పి అనుకున్నాం. ఆ రోజు సభ్యత్వ నమోదం ప్రకారం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మన సత్తా చూపించుకోవాలి అంటే ఇది ప్రధానమైనటువంటిది మనకి నాంది. ఈరోజు సభ్యత్వ నమోదాన్ని మనం ఏ మేరకు పెంచుకోగలుగుతాం అనేటువంటిదే దాని మీద ఆధారపడా ఉంటుంది. రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో మచిలీపట్నంలో మన ఊర్లో బోల్డ్ అని ఉన్నాయి, ఇక్కడ గంపలుగా ఉన్నాయి ఇక్కడ పట్నంలో. అవన్నీ మనం నిరూపించుకుంటే డెఫినెట్గా మాకు కార్పొరేషన్స్లో ఇన్ని కావాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేయడానికి అది ఒక పునాది అని కూడా ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాము. ప్రతి వార్డును గుర్తించండి, మన జనసైన్యం ఎక్కడెక్కడ ఉన్నారో చూడండి, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చూడండి, ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయించండి. తద్వారా మనం ధైర్యంగా ముందుకెళ్ళి మీరు ఇన్ని సభ్యత్వ నమోదాలు చేశారు, వాలంటరీగా చేశారు, మిగిలిన పార్టీల కంటే దాదాపు 400 రూపాయలు అయినా సరే స్వచ్ఛందంగా కట్టారు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇంతమంది నమోదు చేశారు
అనేటువంటి విషయాన్ని చెప్పి గౌరవప్రదంగా కూటమిలో మన కోటని పెంచుకోవడానికి ఇది ఒక పునాది అనేటువంటి విషయాన్ని కూడా జనసేన కార్యకర్తలకి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈ జనసేన పార్టీ పెద్ద డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం మీద ఆయన సినిమాల్లో నటించి కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టి తర్వాత మిగిలినటువంటి డబ్బులతోటి ఈ పార్టీని నడిపినటువంటి పార్టీ జనసేన పార్టీ. అదే రకంగా వేరే రకంగా కానీ వేరే పార్టీలో కానీ చూస్తే వాళ్ళంతా అధికారంలో ఉంటారు. వేరే రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ వాళ్ళకి బోల్డ్ మంది ఫండ్స్ వస్తూ ఉంటాయి. కానీ మన పార్టీకి పునాది ఒక కార్యకర్తలే ఈ పార్టీని బతికించేటువంటి అనేటువంటి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపటి నుంచి నేను ఈ కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా ఈ సభ్యత నమోదు కార్యక్రమానికి ఇచ్చినందుకు మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి నేను కూడా ఆలోచిస్తా ఉన్నాను. ఈరోజు జిల్లా మొత్తాన్ని కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి అవనగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ గారు నేను కలిసి అక్కడ ఒక 2-3 గంటలు మొత్తం అన్ని విలేజ్ల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరితో కూడా ఇంటరాక్ట్ జరుగుతుంటాం. ఆ తర్వాత 2 గంటలకి మళ్ళా పెనమలూరు నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి మన జనసేన కార్యకర్తలు అన్ని విలేజ్లతోటి వాళ్ళతోటి కూడా కలిసి అక్కడ ఇంటరాక్ట్ అవుతాం. తర్వాత సాయంత్రం 5 గంటలకి 4-5 గంటలకి గన్నవరం నియోజకవర్గంలో మన కార్యకర్తలందరూ ప్రతి విలేజ్ నుంచి కూడా వచ్చేటువంటి కార్యకర్తలందరితోటి ముందు వాళ్ళ దగ్గర నుంచి విని ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మనం ఏ రకంగా దాన్ని పరిష్కరించుకోవాలి అనేటువంటి విని వాళ్ళ సలహాలు కూడా తీసుకొని అక్కడి నుంచి కూడా సభ్యత్వ నమోదాన్ని ముమ్మరం చేయడానికి రేపటి ప్రణాళిక సిద్ధం చేస్తాం. అదే రకంగా 2 రోజులు ఆగి 1-2 రోజులు ఆగి మరలా వచ్చి నేను మచిలీపట్నంలోనే ఉండి ఒక 3 రోజులు మిగిలిన నియోజకవర్గాలన్నింటిని కూడా తిరిగి పవన్ కళ్యాణ్ గారు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతని మీలో ఒక సభ్యుడిగా మనందరం కలిసి మరి మ్యాక్సిమం ఎంత చేయగలుగుతామో అంత చేసేటటువంటి ప్రయత్నాన్ని మనందరం కలిసి చేద్దామనేటువంటి విషయాన్ని కూడా జనసేన కార్యకర్తలందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. మరి సేన సిద్ధం కండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిజంగా ఇది పార్టీని మనం పెంచుకోవడానికి భవిష్యత్తులో జనసేన పార్టీ రెపరెపలాడటానికి ఈ సభ్యత నమోదు అనేటువంటిది మనకి బాగా ఒక ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఏ రకంగా ఈ సభ్యత నమోదు చేయొచ్చు, మనకేమన్నా లోపాలు జరుగుతూ ఉన్నాయా, లేదా ఈ రకంగా చేస్తే సభ్యత నమోదుని ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది, ఏదైనా ఉంటే మీరు కూడా సలహాలు ఇవ్వండి. తప్పకుండా ఆ సలహాల ప్రకారంగా మరి ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఉన్నటువంటి ఇన్ఛార్జులతో కాకుండా ఒక పర్యవేక్షణ కూడా ఎవరినో ఒకళ్ళని పెట్టి డైలీ కోఆర్డినేషన్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏ రకంగా కోఆర్డినేట్ చేసి వాళ్ళని కొంచెం ఉత్సాహపరుస్తూ మరి ఉత్తేజపరుస్తూ ఏ రకంగా సభ్యత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆ ప్రయత్నాలన్నీ కూడా చేద్దాం. అదే రకంగా అవసరమైతే మళ్ళీ పార్లమెంట్ కూడా ఉంది, నాకు పార్లమెంట్కి వెళ్ళాలి కాబట్టి ఢిల్లీలో నుంచి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి లేదా మండల స్థాయికి రోజుకి కనీసం ఒక 3-4 గంటలు హెచ్చించి ఒక టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఒక మండలంలో ఉన్నటువంటి నాయకులు, మండల అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి, ఆ తర్వాత ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులతో కూడా టెలికాన్ఫరెన్స్లో కూడా పెట్టి ప్రతి ఒక్కరికి అక్కడ జరుగుతున్నటువంటి ఇప్పటివరకు ఎన్ని జరిగినాయి, ఇంకా రాబోయే 2-3 రోజులు ఎన్ని చేస్తారు, టోటల్ టార్గెట్ ఏంటి, ప్రజల్లోకి ఇది ఏ రకంగా మనం తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి స్వచ్ఛందంగా ఏ రకంగా మనం ఈ మెంబర్షిప్లో చేర్పించుకోవాలి,
ఇవన్నీ కూడా మనం టెలికాన్ఫరెన్స్ లాగా పెడదాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీ యొక్క ఆలోచన విధానం మేరకు, మీకున్నటువంటి పరిచయాల మేరకు ఇది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం సభ్యత యొక్క కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేసి పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా బ్రహ్మాండంగా చేశారు అనేటువంటి విధంగా మనం పనిచేయాలని చెప్పేసి కూడా మీ అందరికీ నేను పిలిపిస్తా ఉన్నాను. అదే రకంగా లాస్ట్లో ఉద్యమి అనేటువంటి ఒక మెంబర్షిప్ కూడా ఉంది. మరి దానికి మనందరం తెలుసు, మన పార్టీ కోట్ల రూపాయలు ఉన్నటువంటి పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం, ఆయన మీద పార్టీ నడుస్తున్నటువంటి పార్టీ. అయితే ఆర్థికంగా బాగా ఉండి ప్రదాత మూడోది ఆర్థికంగా బాగా ఉండి డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, పార్టీ అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐలు కానీ బాగా ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఇందాక నేను చెప్పాను రాగానే, ఎన్ఆర్ఐలు అందరినీ ఐడెంటిఫై చేయండి, ఏదన్నా ఉంటే పార్టీకి ఏ రకంగా అని చెప్పేసి ఇన్ఛార్జీలు కూడా చెప్తా ఉన్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జి మన ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్ గారు. మనం మచిలీపట్నం నియోజకవర్గం అనగానే బాగా ఇండస్ట్రియలిస్టులకి బాగా పెద్ద పేరు ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అందరూ మన దగ్గర ఉన్నారు. ఈరోజు చలంశెట్టి అనిల్ గారు కానివ్వండి గ్రీన్కో, అలాగే మెగా కృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ప్రముఖులు, దేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రియలిస్టులు అంతా మన పార్లమెంట్లోనే ఉన్నారు. అటువంటి ఇండస్ట్రియలిస్టుల్ని ఎవరైతే అప్రోచ్ కాగలుగుతారో అదే రకంగా మన జనసేన పార్టీ పెడ నియోజకవర్గం నుంచి ఉన్నారు, మచిలీపట్నం, మావనగడ్డ అనేక ప్రాంతాల నుంచి మరి విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క విలువలు వాళ్ళందరూ తెలిసినటువంటి వాళ్ళు. దీన్ని కూడా ఎవరైతే మ్యాక్సిమం ఈ విషయాన్ని కూడా తీసుకెళ్ళి మరి కొంత ఫండ్స్ని పార్టీకి ఇవ్వగలుగుతారో వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయమని చెప్పేసి మన జనసేనాన్ని అందరం కూడా కోరుతా ఉన్నాం. ఫస్ట్ నియోజకవర్గాల వారిగా మీరు పేర్లు ఐడెంటిఫై చేయండి. నేను అవసరం అనుకుంటే నేను ఫోన్లో అందరితో రిక్వెస్ట్ చేద్దాం. పార్టీకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వచ్చే విధంగా ఏ రకంగా అయితే వాళ్ళ సహాయ సహకారం అందించగలరో వాళ్ళని కూడా మన రిక్వెస్ట్లన్నింటిని కూడా పంపుదాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇందులో తప్పేం లేదు. మన భావాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని నచ్చి, ఆయన ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సేవ నచ్చి మరి విరాళంగా ఇచ్చేటువంటి వాళ్ళని కూడా మనం అభినందిద్దాం. దాన్ని కూడా మీరందరూ ఐడెంటిఫై చేయమని చెప్పేసి మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఐడెంటిఫై చేయండి. తప్పకుండా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి చివరిగా మరొకసారి ఈ కృష్ణా జిల్లా సభ్యత్వ నమోదాన్ని బ్రహ్మాండంగా చేయాలి, జయప్రదంగా చేయాలి. పవన్ కళ్యాణ్ గారు సంతోషపడే విధంగా మనకి చేతనైన విధంగా చేయాలి అంటే ప్రతి కార్యకర్త కూడా కష్టపడి ఈ 10 రోజులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా దీన్ని ఈజీగా తీసుకోకుండా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఒక మంచి పేరు వచ్చే విధంగా మనం కానీ చేసినట్లయితే ఈ కృష్ణా జిల్లాకి, జనసేన పార్టీకి తప్పకుండా జనసేన పార్టీ నుంచి కృష్ణా జిల్లాకు ఒక గుర్తింపు వస్తుంది. ముందు మనం అడగబోయేటువంటి పదవులు, నామినేట్ పదవులు కానివ్వండి, లేకపోతే పోటీ చేసేటువంటి పదవులు కూడా ఒక పునాదిలాగా ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరం ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా జనసైన్యం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి విలేజ్ల వారీగా మ్యాక్సిమం మీరు ఎంత చేయగలుగుతారో అంత చూడండి అని చెప్పేసి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, నేను రేపటి నుంచి నా కార్యక్రమాన్ని మొత్తం కూడా వాట్సాప్ల ద్వారా కూడా ప్రోగ్రాం పెడతాం. అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తప్పకుండా జయప్రదం చేద్దాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.